ఉదయకాలము ఈ నూతన మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినమందు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. జీవముగల దేవుడు ఈ వాక్యము కొరకే మీ హృదయములను తెరుచునుగాక. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, తరచుగా దేవుడు తన మాటను తన ప్రజలతో మాట్లాడడం అనేది తాను మరీ ఎక్కువగా సమీపిస్తున్నాడని, అది మాత్రమే కాదు, తరచుగా ఆయనను మరి దర్శిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని అంటే ఆయన రాకడ సమీపంగా ఉందని దేవుని బిడ్డలు గమనించాలి. మనం భూలోకంలో చూస్తున్నాం, పరిస్థితులన్నీ కూడా ఫ్లక్చువేషన్, ఇన్బ్యాలెన్స్గా ఉన్నాయి. సమస్తము కూడా అది జరగవలసిన తీరులో జరగట్లేదు. ఎందుకు అంటే దేవుడు ఈ యొక్క లోకం విషయంలో ఆయన బలపరిచినటువంటి ప్రవచనాలను నెరవేర్పులో ఉన్నాడు. కనుక ఆ నెరవేర్పు కాలము ప్రియులారా ఆల్రెడీ చాలా త్వరగా దొర్లుకుంటూ పోతుంది. అందువలన ఈరోజు మనము గడుపుతున్న దినాలు, నెలలు, వారాలు, సంవత్సరాలు చూస్తుండగానే అవి గతించిపోతున్నాయి. కనుక ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉందని దేవుని బిడ్డలైన మనము గమనించాలి. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఈ మాటలను మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ కలిగిన వారు చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి తీద్దాం. బైబిల్ కలిగిన వారు చూడండి. భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచనాలు మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. ప్రియులారా, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. రక్షణ అయితే మనము తీసుకున్నాం, కానీ రక్షించబడటం లేదు. రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. ఈ బహుమానాన్ని కాపాడుకోవడమే ఆ రక్షణలో జీవించడం. నేను రక్షణ పొందాను అని చెప్పేవారు రక్షణలో జీవించాలి, రక్షించబడుతూ ఉండాలి. యు ఆర్ సేవ్డ్, బట్ యు హ్యావ్ టు బీయింగ్ సేవ్డ్. నువ్వు రక్షించబడ్డావు, ఆ బహుమానం దేవుడు ఉచితంగా నీకు ఇచ్చాడు, కానీ దాన్ని కాపాడుకోవాలి, కాపాడుకునే బ్రతుకు ఉండాలి. అందువలన సిలువను గూర్చిన వార్త రక్షించబడిన వారికి అది దేవుని శక్తి. దేవుని ప్రజలు ఈరోజు శక్తిహీనులుగా ఉన్నారు. దేవుని ప్రజలు ఈరోజు బలహీనులుగా ఉన్నారు. దేవుని ప్రజలు ఈరోజు అంధకారములోను కలవరములతోనూ పట్టబడుతున్నారు. అధిక శాతములో దేవుని ప్రజలే ఈరోజు ఐహిక విచారముల చేత, బంధకముల చేత, చింతల చేత వారు పట్టబడున్నారు. దానికి కారణం ఏంటంటే నులివెచ్చని స్థితి. ఇది ప్రకటన గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నటువంటి, సంఘానికి మాట్లాడుతున్నటువంటి ఒక విషయం. వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే 7 సంఘాలకు 7 లోపాలను పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఆ సంఘాలు ప్రారంభంలో బాగానే ఉన్నాయి, కానీ ఆ సంఘములలో ఒక్కొక్క లోపం కనబడుతుంది. 7 తప్పులు, 7 సంఘాలలో 7 లోపాలు. కనుక వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలోనే, నీవు చల్లగానైనా ఉంటే చాలు, నులివెచ్చని స్థితిలో ఉంటే చాలు. చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. కానీ ఈ రెండిటికి సంబంధించకుండా ఉంటే, ఈ నులివెచ్చని స్థితిలో ఉంటే నీవు ఐహిక విచారాల చేత పట్టబడతావు. ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, నీవు ఎన్నో అధ్యాయమమ్మా? 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రియులారా, ఈ ఉమ్ము మనము విసర్జిస్తూ ఉంటాము. అది మనకు అసహ్యమైనది, అది మన నోట్లో ఉండదు. దేవుడు అంటున్నాడు, ఈ సంఘంలో ఉన్న లోపం ఏంటంటే, నీవు ఉంటే లోకంలోనైనా ఉండు, లేదు అంటే దేవునిలైనా ఉండు. నీవు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు.
లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఉంటే ఉండు, లేకపోతే ఆత్మీయంగా లేకుండా బ్రతుకు. కానీ అటువైపు ఇటువైపు ఈ నులివెచ్చని స్థితి నీకు ప్రమాదమే. కనుక ఈ ప్రమాదం గురించి భక్తుడైన యోహాను దేవుని యొక్క దర్శనము ద్వారా, ప్రియులారా, దర్శనము ద్వారా ఈ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలలో ఈరోజు దేవుని మీద ఉన్న ప్రేమ ఈరోజు బొత్తిగా పోయింది. ఈ నులివెచ్చని స్థితి యొక్క కొన్ని సూచనలు, లేకపోతే ఈ నులివెచ్చని స్థితి యొక్క కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. సిలువను గుర్చిన వార్త నమ్మని వారికి, రక్షించబడలేని వారికి అది వెర్రితనం. ఎస్, నీ కుటుంబంలో, నీ బంధువులలో రక్షణ పొందలేని వారు నిన్ను చూచి హేళన చేయొచ్చు, నిన్ను అపహాసించవచ్చు. వారికి అది వెర్రితనమే, అంటే ఫూలిష్నెస్. కానీ రక్షించబడిన మనకు ఈ సిలువను గూర్చిన వార్త మనకు గొప్ప శక్తి. ఈ శక్తిని బట్టే సిగ్గు విడిచి ప్రభు గురించి మనం బోధిస్తున్నాం. ఈ సిగ్గును విడిచి ప్రభు కొరకు మనం సువార్త ప్రకటిస్తున్నాం. అది శక్తి కనుక మనుషులు మనల్ని నిందించినా, మనల్ని బాధించినా, మనము నిలబడి ప్రభు కొరకు ఆయన దేవుడని, రక్షకుడని మనము చెప్పగలుగుతున్నాం. ఇదే సిలువ శక్తి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఇంకా ప్రభువాని ప్రార్థిస్తున్నావు కదా, అదే దేవుని యొక్క సిలువ శక్తి. ఈరోజు ఈ శక్తి చేత దేవుని బిడ్డలు నింపబడాలి. ఈ శక్తి లేకపోతే, ఈ శక్తి చేత నింపబడకపోతే దేవుని ప్రజలు నులివెచ్చని స్థితిలోకి వెళ్తారు. ఈరోజు దేవుని బిడ్డలు, రక్షించబడిన వారు, దైవ జనాంగం ఈరోజు అనేకమైన లోకములో మనుష్యులు పట్టబడుతున్న బంధకాలకు పట్టబడుతున్నారు, అయ్యక విచారాలకు పట్టబడుతున్నారు, శోధన చేత పట్టబడుతున్నారు, తెగుళ్ళ చేత పట్టబడుతున్నారు. ఈరోజు లోకములో అనేకమైనటువంటి ప్రియులర విషయాల ద్వారా వారు పట్టబడి దేవుని యొక్క సన్నిధిలో వారు దూరం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎందుకు నాకే ఈ సమస్య, ఎందుకు నాకే ఈ పరిస్థితి, ఎందుకు నాకే ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది? కనుక ఇది గ్రహించలేక, అటు దేవుని దగ్గరికి రాలేక, ఇటు లోకములో ఉండలేక, రెండుకి చెందక నులివెచ్చని స్థితిలో బ్రతుకుతూ, ఎండిపోతూ, ఆధ్యాత్మిక జీవితానికి దూరమై ఈరోజు బ్రతుకుతున్న వైనమే నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ప్రార్థించాలని అనుకుంటారు కానీ ప్రార్థన చేయలేరు. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు వాక్యం ధ్యానించాలనుకుంటారు కానీ వారు వాక్యం ధ్యానించలేరు. నేను దేవుని సన్నిధికి ఈరోజు వెళ్ళాలి, రేపు వెళ్ళాలి, నేను దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ వారి అంతరంగంలో ప్రేరణ అయితే వస్తుంది కానీ వారు ముందుకు అడుగు వేయలేరు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు గమనించాలి, వారు దేవుని కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాలే కానీ, వారు దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి కొన్ని తీర్మానాలే కానీ దాని ప్రకారంగా చేయాలి అని నిర్ణయంతో ఉంటారే కానీ తుదకు అది కొనసాగించలేని వైనం కేవలం నులివెచ్చని స్థితి. ఈరోజు ఈ నులివెచ్చని స్థితి యొక్క సూచనలు కొన్ని మీ ముందు త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ నులివెచ్చని స్థితి యొక్క లక్షణం ఎలాంటిదంటే, రక్షించబడినటువంటి ప్రారంభంలో నీకు దేవునికి ఉన్న ప్రేమ గొప్పది. నీకు దేవునికి ఉన్న ప్రేమ చాలా విలువైనది. రక్షించబడినటువంటి మొదట్లో నీవు దేవునిని అధికంగా ప్రేమిస్తావు. వాక్యమును, ప్రార్థనను, సహవాసాన్ని, అలాగే దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా అది దేవుని కొరకు నీవు సమర్పిస్తూ ఆయనను అధికంగా ప్రేమిస్తావు. రాను రాను ప్రియులారా ఈ ప్రేమ ఏమైందంటే కాస్త చల్లారిపోతుంది. ఈ ప్రేమ కాస్త పరిస్థితులను బట్టో, లేక శోధనలను బట్టో, లేకపోతే దేవుడు నీకు అధికమైన మేలుల ద్వారా తృప్తిపరుస్తూ ఉంటే నీకు దేవుని మీద ఉన్న ప్రేమ నెమ్మదిగా కుదించబడతా ఉంది. ఈరోజు సంఘములలో అదే ఉంది. ఈరోజు ఆ ప్రేమ లేకే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుణ్ణి ప్రేమించకే దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. దేవునికి వారికి ఉన్న ప్రేమ లేనందువలన ఆలస్యంగా వస్తారు. దేవునికి వారికి ఉన్న ప్రేమ లేనందువలన ఈరోజు దేవుని పని కంటే వారి కార్యాలే ఎక్కువ, వారి పనిలే ఎక్కువ, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నేను ఒక మాట చెప్పిన, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవునిని అధికముగా ప్రేమించేవాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని వెతుకుతాడు. దేవుని సన్నిధిని ప్రేమించేవాడు తన పొరుగువాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన పొరుగువాన్ని క్షమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు వాడు ఏదైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు దేవుని బిడ్డలు, దేవుని సంఘంలో నీవు అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తే
అందరికంటే ముందే నీ స్వరము దేవుడు వినాలని ఆశపడతాడు. ఎందుకంటే నీకు దేవునికి ఉన్న ఆ ప్రేమ అమూల్యమైనదిగా దేవుడు ఎంచువాడై ఉన్నాడు. నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. యు నీడ్ టు లవ్ గాడ్ రాదర్ దెన్ పీపుల్. ఈరోజు మనుషుల్ని ప్రేమిస్తున్నాం, మన డివైసెస్ని ప్రేమిస్తున్నాం, మన ధనాన్ని ప్రేమిస్తున్నాం, మన ఆభరణాలు ప్రేమిస్తున్నాం, మన ఆహారాన్ని ప్రేమిస్తున్నాం, ఈరోజు మన బంధువులు ప్రేమిస్తున్నాం, దేవుడు మనకిచ్చిన వాటన్నిటినీ కూడా ప్రేమిస్తున్నాం. కానీ ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించక ఈరోజు మనం వెనకబడుట వలన ఆ నులువెచ్చని స్థితి. లేక అబ్రహాము తన కుమారుణ్ణి కలిగిన తర్వాత, కుమారుడు కలగక ముందు దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. కుమారుడు వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కాస్త డైవర్ట్ అయిపోయింది. దేవునికి సమయాన్ని గడిపే ఆ సమయము కాస్త డైవర్ట్ అయిపోయింది. దేవుడు చూచాడు, అబ్రహామా, నువ్వు నన్ను అధికంగా ప్రేమించావు, కానీ నేను నిన్ను ప్రేమించి నీ కొరతేటో నేను తీర్చిన తర్వాత నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నా ప్రేమ, నాకు చెందవలసిన ప్రేమ అంతా కాస్త ఎలాగా నువ్వు ఏ విధంగా డైవర్ట్ చేసావు, నీ కుమారుడైనా ఇస్సాకు మీదకి వెళ్ళిపోయింది నీ ప్రేమ. నేను చాలాసార్లు చూశాను, నేను చాలాసార్లు గమనించాను. నీ యొక్క ప్రేమ నా మీద మారిపోయింది. నీవు నా యెడల చూపించిన ప్రేమ కాస్త దిగజారిపోతుంది. నేను వాగ్దానం చేశాను కనుక నీకు వాగ్దానము నేను నెరవేర్చాను. నీకు ఇచ్చిన ఆ బిడ్డను బట్టి ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తావేమో అనుకున్నాను, కానీ నేను ఇచ్చిన బిడ్డను బట్టి నీ ప్రేమ నా మీద కాస్త తగ్గిపోయింది. కనుక నువ్వేం చేయాలంటే నీకు ఇవ్వబడిన ఏకైక కుమారుణ్ణి తీసుకొని నేను మాట్లాడబోవు నీకు చెప్పబోయే పర్వతానికి తీసుకొని వచ్చి నాకు దహన బలిగా ఇమ్మంటున్నాడు. ప్రియులారా, దేవుని కంటే ఎక్కువగా నువ్వేదైనా ఎక్కువ ప్రేమిస్తే నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆ నిలువెచ్చని స్థితి చాలా ప్రమాదకరం అని దేవుని వాక్యం చెప్తుంది. మనము క్రీస్తు శిలువ ద్వారా, ప్రియులారా, ఈ సువార్తను మనము విన్నాం కనుక ఈ శిలువ యొక్క శక్తి గొప్పది. శ్రమలో నిలబడే శక్తి శిలువకుంది కదా. బాధలలో, మరణములో, ఉపద్రవములో, బంధకాలలో నిలబడగలిగిన శక్తి ఆ శిలువ ద్వారా, ప్రభు ద్వారా మనము కలిగి ఉన్నాము కనుక ఈరోజు అలాంటి శక్తి లేక బలహీనులమవుతున్నాం. పరిస్థితులన్నిటిని బట్టి ప్రేమ, ప్రభు ఎడల చూపించే ఆ ప్రేమను మనం కాస్త పెట్టేశాం. దేవుడు దీవిస్తున్న కొలది, రాబడి వస్తున్న కొలది, ఆభరణాలు పెరుగుతున్న కొలది, వస్త్రాలు పెరుగుతున్న కొలది, గృహములో దీవెనలు, పిల్లల ఎడల దీవెనలు, ఈరోజు మన కుటుంబం ఎడల దీవెనలు, అన్ని విషయాలలో, వ్యాపారములో, ఉద్యోగములో దేవుడు అభివృద్ధి పొందుతున్న కొలది నీ ప్రేమ దేవుని ఎడల ఇంకా అధికమవ్వాలే కానీ ఒక్క రవ్వంతైన ప్రేమ దేవుని ఎడలో తగ్గిపోయినట్లయితే నువ్వు నులివెచ్చని స్థితిలోకి వెళ్తావు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు వారికి ఏదైతే ప్రారంభంలో లేదు అని వారు తెలియచేశారో, లేనివన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించిన తర్వాత దేవుని ఎడల వారి ప్రేమను కోల్పోయి దేవుని ద్వారా పొందిన వాటినే వారు ప్రేమించుచు బ్రతుకుట వలన ఈరోజు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము నులివెచ్చని స్థితిలో కనబడుతుంది. అందువలన వారు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు. దేవుడు దీవించక ముందు వారు వారానికి ఒక మారు ఉపవాసముతోనూ దేవుని సన్నిధిలో ఆరాధించే విధంగా బ్రతికేటువంటి జీవితం ఈరోజు లేదు. గల కారణం ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు నువ్వు బైబిల్ చదివావు, ఇప్పుడు నువ్వు చదవలేదంటే నీ జీవితం నులివెచ్చని స్థితిలో ఉంది. ఒకప్పుడు ఏకోజాము లేచి నువ్వు ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు నువ్వు చేయట్లేదంటే నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. అంటే నీవు దేవునిని నువ్వు ప్రేమించడం మానేశావు. దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు నటిస్తున్నావు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క మొదటి ప్రేమ నువ్వు విడిచిపెట్టావు గనుక ఆ మొదటి ప్రేమను మరలా నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. ఈరోజు నువ్వు మనుషులు ప్రేమించినా, భార్య ప్రేమించిన, భర్త ప్రేమించిన ఆ ప్రేమలో ప్రియులారా నువ్వెంత ప్రేమించు అంత విషయం కూడా ఉంటుంది అందులో. కానీ అది నువ్వు ప్రభువుని ప్రేమించు మధురం. వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుణ్ణి ప్రేమించేవారు కావాలి. అబ్రహాము తన కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అవును, నిజమే ప్రభువా, నా కుమారుడు నువ్వు నా కుమారుడు ఇచ్చిన తర్వాత
నేను నీ ఎడల ప్రేమను కనపరచడం తగ్గించాను, నా ప్రేమ పిల్లోడి మీద పెట్టాను, నా కుమారుడి మీదే నా ప్రేమ ఎక్కువైంది. నిజమే ప్రభువా, ఇచ్చిన దేవుడు తండ్రి కనుక నేను మాట జవదాటకుండా నా కుమారుడిని మరలా తిరిగి నీకే ఇచ్చేస్తానని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా తిరిగి లోబడుట ద్వారా దేవుని మరలా తిరిగి తన ప్రేమను దేవునితో పునరావృతం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోబడితే నీవు దేవుని మీద కలిగి ఉన్న ప్రేమ మరలా దేవుడు పునరావృతం చేస్తాడు. ఈరోజు లోబడని విధేయత చూపని ఈరోజు పరిస్థితి నీలో ఉందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదో. ఒకప్పుడు నువ్వు ప్రేమించే విధం వేరు, ఒకప్పుడు నువ్వు దేవుని సేవించే విధం వేరు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో పాడే విధం వేరు, ఒకప్పుడు నువ్వు వాక్యం చదివే విధం వేరు, ఒకప్పుడు నువ్వు వినే వాక్యం విధానం వేరు, ఒకప్పుడు మోకరించి ప్రార్థన చేసే విధానం వేరు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ఎందుకంటే నులువెచ్చని స్థితిలో ఉన్నావు. ఈ నులువెచ్చని నీకు ప్రమాదమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ నులువెచ్చని స్థితి గురించి ఒక మాట మాట్లాడుతున్నాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు ఈ సంఘానికి, ఏ సంఘం అమ్మది? ఎఫెసీ సంఘానికి ఒక తప్పు మోపుతున్నాడు. మొదట నీ ప్రేమ బాగుంది కదా, ఈ ప్రేమ నీలో పోయింది, ఇప్పుడు నువ్వు నులివెచ్చిన స్థితిలో ఉన్నావు. అందువలన దేవుణ్ణి ప్రేమించలేని వారు దేవుని మనుషులను ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమించలేని వారు భర్తను ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమించలేని వారు ప్రియులరా దేవుడు నీకు ఇచ్చినది ఏది కూడా నువ్వు స్థిరపరచుకోలేవు. ఈరోజు లోకంలో దేవుని మీదకున్న ప్రేమ, ఈరోజు మనుషుల మీద చూపించవలసిన ప్రేమ, ఈరోజు ధనం మీద, ఈరోజు లోకంలో ఉన్నటువంటి మెటీరియల్ మీద ఈరోజు ప్రేమ ఎక్కువైపోయింది. యావేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపచేసినట్లుగా ఇన్ ద లాస్ట్ డేస్, అంత్య దినములలో మనుషులు దేవుని ప్రేమను కోల్పోతారు. వారికి ప్రేమ ప్రియులరా ఎవరి మీద పుడుతుందో తెలుసా? భార్యాభర్తల ప్రేమ ఏమంటే దిగజారిపోతుంది. ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ద లవ్ విల్ గో డౌన్. పిల్లల మీద ఉన్న మమకారం ప్రేమ పోద్ది. పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కోల్పోతారు. ఈరోజు మమకారం కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు స్వార్థ ప్రియులు, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దుర్లాభము చేత ప్రియులర లోభము చేత పట్టబడిన వారు, వారు ద లవర్స్ ఆఫ్ మనీ, వారు ధనాపేక్ష కలిగిన వారై ధనమును ప్రేమించుచు వారు దేవుని బిడలను ప్రేమించక నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతారు. వాక్యం చెప్తుంది, నీ ధనము ఎక్కడ ఉండునో. ఈరోజు చాలామంది సేవకులు ధనం కొరకు పనిచేస్తున్నారు. ఎక్కడ లాభం దొరికితే అక్కడ దేవుని సేవ చేస్తామని ధనమును ఆశించేవారు అనేకులు ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, దేవుడు నిన్ను పిలిచిన తర్వాత ఆయన పనిని యథార్థంగా చేస్తే, నా దేవుడు ఆ పనికి యథార్థంగా చేసినందువలన మనుషులు నీకు ప్రయాసానికి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీ ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఈరోజు మనుషుల మెప్పు కొరకు కాదు నువ్వు చేసే భక్తి, దేవుడు మెచ్చుకోవటానికి. ద మనీ మైండ్. బిలాము ప్రారంభంలో దేవునిని ప్రేమించి ఒక అద్భుతమైన ప్రవక్తగా వాడబడ్డాడు. అయితే తన యొక్క ప్రవక్త పరిచర్య అద్భుతమైనదిగా ఉంటున్నప్పుడు దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుని పని ఎడల కలిగి ఉన్న ధ్యాసను తగ్గించి మనుషులు అర్పించే అర్పణల మీద, కానుకల మీద దృష్టి పెట్టాడు. అది మాత్రమే కాదు, మనుషులు ద్వారా ప్రేరేపించబడి వారికి కిట్టని వారికి విరోధంగా ప్రవచించమని లంచం కూడా తీసుకునేటువంటి వైనము బిలాము ప్రవక్త జీవితంలో కనబడుతుంది. ఈరోజు చాలా సంఘాలలో ఈ బిలాము బోధనే బోధించేవారు అనేకులు ఉన్నారు. దేవుడు చెప్పే ఫార్ములా, సూత్రాన్ని ఈరోజు ఎవరు అనుసరించట్లేదు. షార్ట్కట్లో దేవుడు దీవిస్తాడు అనేటువంటి బోధలు ఎక్కువయ్యాయి. చాలామంది సేవకులు కూడా ఈ గాస్పల్ని ఉన్నట్టుగా సువార్త చెప్పట్లేదు. నువ్వు ప్రభు నమ్ముకో, నీకు ఇలా జరిగిపోద్దని చెప్తున్నారు. అందువలన వారు సింపుల్గా నమ్మి, నేను ప్రభు నమ్ముకున్నా నాకేం జరగలేదని భావించి ప్రియులారా మరలా వెనకకు వెళ్ళిపోతున్నారు.
ఇది సరి అయినటువంటి సువార్త కాదు. నిజమైన సువార్త ఏంటంటే ప్రభువుని ప్రేమించటానికి చెప్పే మాటలే నిజమైన సువార్త. దేవుడు క్షమించువాడని, పాపముల నుండి విడుదల చేయవాడని, నువ్వు చచ్చిపోతే మోక్షానికి వెళ్తావని చెప్పే వార్తే ఈ సిలువ సువార్త. ఇది నమ్మిన వారు దేవుని శక్తి కలిగిన వారు. ప్రియులారా, నులివెచ్చని స్థితిలో ఉన్న వారి యొక్క మొదటి సూచన ప్రేమను. ఈరోజు సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? ఎవరైనా ఏదైనా ఇస్తే వాళ్ళని ప్రేమిస్తాం, ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే వారిని పక్కన పెడతాం. ఎవరైతే మనతో మంచిగా ఉంటారో వాళ్ళతో మంచిగా ఉంటాం, ఎవరైతే మనకు మంచిగా లేరని చెప్తామో వారికి విరోధంగా ఉంటాం. ఈరోజు దేవుని ప్రజలలో ప్రేమ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ అయిపోయింది. కంప్లీట్గా అది ఒక నటన అయిపోయింది, ఒక బూటకమ్మగా మారిపోయింది. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్న మాటకు అర్థం ఏంటంటే నీవు దేవునితో మొదటగా మాట్లాడాలి. ఎవరైతే దేవునితో మాట్లాడతారో దేవుడు ఆయన ప్రేమ వారి మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునితో మాట్లాడినంత కాలము నీకు దేవుని ప్రేమ ఉండదు. వాక్యం చెప్తుంది, లోకమును ప్రేమించువాడు దేవుని యొక్క ప్రేమ వాడిలో ఉండదు. యు ఆర్ లవింగ్ ద వరల్డ్. దేవుని యొక్క ప్రేమ నీలో లేదు, కానీ లోకములో ఉన్న ప్రేమ నీలో ఉంది. ఆడంబరాలు, ఆర్భటాలు, గొప్పలు, మెప్పులు, ఆకర్షణ. వారికంటే ఎక్కువగా నేను ఉండాలి, వారికంటే నేను ఈ విధంగా ఉండాలి. ఇలాంటి డాంబిక జీవితము ప్రియులారా లోకములో ప్రేమ ద్వారా పుట్టేది, అది దేవుని వలన పుట్టేది కాదు. ఒకవేళ నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే, ప్రభువా నాకు ఉన్నా లేకపోయినా నేను నిన్ను ఒకే రీతిగా ప్రేమించేవాడుగా నన్ను స్థిరపరచు ప్రభువా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ లవ్ టువర్డ్స్ గాడ్ అండ్ యూ విల్ బీ ఎ లుక్వామ్. నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారు ప్రేమ చూపించలేరు, ప్రేమతో మాట్లాడలేరు, సమాధాన పడలేరు, క్షమించలేరు, ఆతిథ్యం ఇవ్వలేరు, దేవునితో సహవాసం చేయలేరు. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వారికి నిరాశలు, నిరుత్సాహాలు, దుఃఖము, బాధ, వేదనలు, ఐహిక విచారాల చేత మరి ఎక్కువగా పట్టబడిన తర్వాత అనేక ఐహిక విచారాల యొక్క దురాత్మలు సమూహము వారితో సహవాసం చేస్తుంది. అందువలన వారు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే, మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే మీ దేవుని సన్నిధికి సమయానికి ముందుకే రండి. మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే దేవుడు మీకు ఇచ్చుచున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మీ సమయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోండి. అప్పుడే దేవుడు మిమ్మలను, మీ హృదయములను, మీ ఆత్మలను ఆయన కాచి కాపాడి మిమ్మల్ని సంరక్షించువాడు అయి ఉన్నాడు. ఈ సిలువలో వచ్చేటువంటి ఈ అద్భుతమైన శక్తిని మీరు పొంది ఉంటారు. సిలువ శక్తి ఏంటంటే శ్రమలలో కూడా నిలబడగలిగినదే సిలువ శక్తి. నీ భర్తను బట్టో లేదా నీ కుటుంబంలో ఉన్న వారిని బట్టో నువ్వు పొందుతున్న బాధలు, ఇబ్బందులు, ఈ సిలువ శక్తే నిన్ను నిలబెట్టగలుగుతుంది. అందుకే వాక్యం చెప్తుంది, రక్షణ పొందలేని వారికి ఈ వార్త వెర్రితనమే కానీ రక్షణ పొంది ఉన్న మనకు ఈ సిలువ వార్త అది దేవుని శక్తి. దేవుని శక్తి కలిగిన వారు శ్రమలో కూడా దేవుని ప్రేమిస్తారు. దేవుని శక్తి కలిగిన వారు బాధలున్నా, మనుషులు నానా రకాలుగా మాట్లాడినా, నిన్ను నిందించిన, అవమానపరిచిన, దూషించిన, ఐక్యతగా లేకపోయినా నీవు మాత్రం ఈ శక్తిని బట్టి నీవు నిలబడగలుగుతావు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఈ సిలువ శక్తి లేకే దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. రెండవది, మరొక నిలువెచ్చని స్థితి యొక్క సూచన ఏంటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా గమనించండి. రెండవ సూచన ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునందు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. ఇక్కడ చిన్న విషయాన్ని, ఈ చిన్న లాజిక్ ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ఈ లోకానిది, కానీ ఆత్మానుసారమైన మనస్సు దేవుని ఆత్మదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా గమనించండి, దేవుని బిడ్డలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడాలి. యు నీడ్ టు లీడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆదివారం వచ్చిన తర్వాత ఈరోజు ఆదివారం చర్చికి వెళ్దామా లేదా? వెళ్దామా మానేద్దామా? అమ్మా బాబుని బయటికి తీసుకెళ్ళండి, ఎవరో ఒకరు బయట తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, ఇక్కడ హాల్లో కూర్చోబెట్టండి. ఆ కన్న తల్లికి ఇచ్చేయండి, తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా వందనాలు చెప్దాం. హల్లెలూయా. రెండవ నులివెచ్చని స్థితి ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. ఆదివారం వచ్చిన తర్వాత చర్చికి వెళ్దామా వద్దా? రైట్, ఇది కదా మనసులో పోరాటం. మందిరానికి ఆత్మానుసారమైన మనసు ఏం ప్రేరేపిస్తుంది అంటే, గెరప్, లే, నిలబడు, ప్రార్థించు. ఈరోజు దేవుని సన్నిధి భయం కలిగిస్తుంది, భక్తి కలిగిస్తుంది. నీ బైబిల్ ఎక్కడుందో వెతికింపజేస్తుంది, దేవుని స్తుతింపజేస్తుంది, ఆరాధింపజేస్తుంది. అమ్మో, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని వేగరాన్ని పుట్టిస్తుంది. కానీ శరీరానుసారమైన మనస్సు బద్ధకం, సోమరితనం. దేవుని మందిరానికి వెళ్ళమని దేవుని ఆత్మ చెప్తే నీ మనస్సు వెనకకు లాగుతుంది. నీ మనస్సు బద్ధకాన్ని కలగజేస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్, ఇది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. ద మూమెంట్ వెన్ యూ థింక్ అబౌట్ గాడ్, నీవు దేవుని గురించి, దేవుని సన్నిధి గురించి ఆలోచించేటప్పుడు నీకు అనేకమైన అడ్డులు అనేది కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. నాట్ ఫర్ టుడే, ఈరోజు కాదు, ఈరోజు వెళ్ళంలే. ఈ విధంగానే, ఈ కారణం చేతనే చాలామంది శరీరానుసారమైన మనస్సుతో ప్రేరేపించబడుట వలన నులివెచ్చని స్థితిలోకి వెళ్తున్నారు. అందువలన ఈరోజు దేవుని సన్నిధిలో ఈరోజు ఖాళీ చైర్స్ కనబడుతూ ఉంటాయి. కానీ ఆత్మానుసారమైన వారు కొద్దిమందే, దే ఆర్ వెరీ ఫ్యూ. ఈ దినాల్లో మరి ఎక్కువగా ఈ ఆత్మానుసారమైన మనస్సులు కలిగిన వారు, ఈ ఆత్మానుసారంగా నడిపించబడిన వారు కొద్దిమందే. లోకంలో సువార్తను విని రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు అందరూ పరలోకానికి వెళ్ళరు. చాలామంది అనుకుంటారు, నేను రక్షణ పొందాను కదా, చచ్చిపోయి నన్ను పెట్టిలో పెట్టండి, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోండి. అందుకే చాలామంది వాళ్ళు రక్షణ పొందకపోయినా సరే పెట్టిలో పెట్టండి అంటారు. నులివెచ్చని స్థితికి రెండవ సూచన ఏంటంటే, నీ మనస్సు వాక్యానుసారంగా కాక, నీ మనస్సు ఆత్మానుసారమైన కాక, భక్తి జీవితం కాక శరీరానుసారమైనది. నీ శరీరం లాగుతూ ఉంటుంది. ఈరోజు ఫంక్షన్ కదా, స్టాప్ గోయింగ్ చర్చ్ బట్ గో టు ద ఫంక్షన్. ఈరోజు చర్చ్ కదా, ఈరోజు ఆపే. ఈరోజు చుట్టాలు వస్తున్నారు, ఇంట్లో చక్కటి వంటలుండు, దానిదేముందలే. గతించిపోయిన వారములు కానీ, గతించిపోయిన దినములు కానీ
దాన్ని మరలా తిరిగి నువ్వు పొందలేవు కదా. నీ జీవితంలో ఒకటే గమనించాలి, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి వారములే కానీ దినములే కానీ దేవుడు నీకు ఇచ్చిన బహుమానములు. ఆ దినములు నీ ఆయుష్ను పెంచడానికి, దేవుని దృష్టిలో ఆయన ఆశీర్వాదాలు నీ మీద స్థిరపరచబడ్డానికి దేవుడు నీ యొక్క దినములను పొడిగిస్తున్నాడు. అంతేగాని ఆ దినములను నీవు నిర్లక్ష్యం చేయడానికి కాదు. ఆ దినములను నీవు సామరిగా బద్ధకంగా దేవుని ఆత్మను దుఃఖపరచడానికి కాదు. ద మోర్ యు మేక్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ మోర్న్, దేవుని ఆత్మను నువ్వు ఎంత దుఃఖపరుస్తావో, ఎంత బాధిస్తావో గమనించాలి. దేవుడు నీకు ఇచ్చిన దినములలో అవి బహుమానాలుగా అవి దేవుడు కొట్టేస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా దినములను లెక్కించి ఉన్నావు అంటాడు. నేను బ్రతుకు కాలమంతయు కృప క్షేమమే నా వెంట వచ్చును. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. ఎవ్రీథింగ్ యూ టేక్ ఇట్ వెరీ ఈజీ. ప్రతిదీ చాలా సులువుగా ఈజీగా నువ్వు తీసుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని చాలా సులువుగా తీసుకుంటున్నావు. దేవుని సన్నిధిని నువ్వు సులువుగా తీసుకుంటున్నావు. ఈరోజు దేవుని యొక్క సేవకును సులువుగా తీసుకుంటున్నావు. ఇలారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు చాలా సులువుగా తీసుకుంటే దానికి కూడా నువ్వు లెక్క అప్పగించాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క మనస్సు శరీరానుసారముగా ఉండరాదు, ఆత్మానుసారంగా ఉండాలి. వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క హృదయములో ఆ మాట చొచ్చుకొని పోవడానికి నీ మనస్సుతోనూ నీ హృదయముతోనూ నీ ఆత్మతోనూ దాన్ని అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి, నీ శరీరానికి, నీ యొక్క కార్యానికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏదో చెప్తున్నారులే నేను వింటానులే అని నువ్వు వినుట, ఆ యొక్క ప్రవర్తన కూడా దేవుడు రాస్తాడు. కనుక వాక్యం చెప్తుంది, నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్పాడు? అజాగ్రత్త అనేది నులివెచ్చని స్థితి కదా. దేవుని సన్నిధిలో కూర్చున్నవారు ప్రియులారా భయంతోనూ భక్తితో కూర్చుంటున్నారా? దేవుని సన్నిధిలో కూర్చున్నవారు ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడినట్లుగా నా పక్క వారితో కూడా మాట్లాడాలి. నా భర్త ఇక్కడే కూర్చున్నాడు, నా భర్తతో దేవుడు మాట్లాడాలి. అయ్యా నాతో నువ్వు మాట్లాడుచున్నట్లుగా నా భార్య ఇక్కడే కూర్చుంది, నా భార్యతో కూడా నువ్వు మాట్లాడాలనేటువంటి ప్రార్థనా పూర్వకమైనటువంటి ప్రేరణ అది ఆత్మానుసారమైనది. అలాంటి ప్రవర్తనతో నీవు దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే నా దేవుడు నిన్ను బట్టి ఆయన మహిమపరచబడువాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారంగా కూర్చున్నప్పుడు నీకు నిద్ర ఎలాగ వస్తుంది? ఆత్మానుసారంగా కూర్చున్నప్పుడు నువ్వు అనేకమైన ఆలోచనలు ఎలా పెట్టుకుంటావు? ఆత్మానుసారంగా నువ్వు ఉంటే ఇతరులతో విరోధంగా నువ్వు ఎలాగుంటావు? ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడితే నలుగురికి ప్రైజ్ లాడ్ చెప్పి 10 మందికి ప్రైజ్ లాడ్ చెప్పకుండా నీ ముఖం తిప్పుకొని నువ్వు ఎలా వెళ్ళిపోగలుగుతావు? నీ ప్రవర్తన నా దేవుడు చూడట్లేదా? నులివెచ్చని స్థితి ఇది. దట్ ఈస్ అ వెరీ డేంజర్. అది ప్రమాదకరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నువ్వు నిలవెచ్చని స్థితిలో ఉన్నావంటే దేవుని ఎడల నీకు కలిగి ఉన్న ప్రేమ లేదు, అందువల్ల నువ్వు నిలవెచ్చని స్థితిలో ఉన్నావు. సో యూ ఆల్ ప్రోగ్రామ్స్ అన్ని డుమా కొడతా ఉంటావు. యూ డోంట్ కేర్ అబౌట్ ద చర్చ్, యూ డోంట్ కేర్ అబౌట్ ద పాస్టర్, యూ డోంట్ కేర్ అబౌట్ ద చర్చ్ మెంబర్, యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీ ఫ్యామిలీ. ఎందుకంటే నువ్వు నిలవెచ్చని స్థితిలో ఉన్నావు కనుక. నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు శరీరానుసారముగా నడిపించబడిన వారు. వాళ్ళు నాకు ప్రైజ్ లార్డ్ చెప్తే నేను చెప్తాను, లేకపోతే లేదు అనే ధోరణ ఈరోజు దేవుని ప్రజల్లో ఎక్కువగా ఉంది. గల కారణం ఏంటంటే నిలువెచ్చని స్థితి. ద గాడ్స్ పీపుల్ షుడ్ లీడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆత్మచేత రావాలి, దేవుని ఆత్మచేత ఆరాధించాలి, దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని వినాలి. అంతేగాని నీ బలవంతపు శరీరపు బలముతో కాదు, నీ మనస్సుతో కాదు నువ్వు వినేది. దేవుని ఆత్మ ప్రేరణతో నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. ఇది కదా దేవుడు నేర్పుతున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నది సత్యం. ఎవరో ఏదో వాక్యం బోధించారు, అదే నేను వింటాను లోబడతాను అంటే దేవుని వాక్యం నాకు ఇలా బోధించట్లేదు. నీ నులివెచ్చని స్థితి నీ అవిధేయత, నీ నులివెచ్చని స్థితి నీ లోబడలేని తనం, నీ నులివెచ్చని స్థితి నిర్లక్ష్యం, నీ నులివెచ్చని స్థితి తిరుగుబాటు, నీ నులివెచ్చని స్థితి సొనుగుడు, నీ నులివెచ్చని స్థితి అహంభావం, అహంకారం.
ఇది కదా నులివెచ్చని స్థితి. వాక్యం ఏం చెప్తుంది? భక్తుడైన పౌలు అంటాడు, శరీరానుసారమైన మనస్సు పక్కన పెట్టాలి. ఏ మనస్సును కలిగి ఉండాలి? ఎక్కడుంది ఆత్మానుసారమైన మనసు? ఎప్పుడు వస్తుంది ఆత్మానుసారమైన మనసు? వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, కుటుంబ పరంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, సంఘపరంగా దేవుని సన్నిధిలో నీ ఆత్మను కొమ్మరించినప్పుడు, నా దేవుడు నీకు ఆత్మానుసారమైన మనసునిస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధికే రాకపోతే, సహవాసంలో నువ్వు ఏకీభవించకపోతే, దేవుని వాక్యము ఇంకెప్పుడు నువ్వు వినగలుగుతావు? మనుషులతో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు? ఈ సహవాసం నువ్వు కోల్పోతే నీకు ఆత్మానుసారమైన నడిపింపు నీకు రాదు. యు నీడ్ టు వాక్ విత్ ద పీపుల్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ప్రార్థించే వారితో నువ్వు నడవాలి, విశ్వసించే వారితో సహవాసం చేయాలి, ఆరాధించే వారితో నువ్వు సహవాసం చేయాలి, దేవునికి ఇచ్చే వారితో నువ్వు సహవాసం చేయాలి. దేవుని కొరకు మనస్సును, ధ్యాసను, శ్రద్ధను కలిగిన వారితో నువ్వు సహవాసం చేస్తే కదా నీకు దేవుడు ఆత్మానుసారమైన ప్రేరణ ఇస్తాడో. నిద్రపోయే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే, ప్రార్థించి నీ బ్రతుకు కూడా ఏమైపోద్ది? కొండములు చెప్పే వారితో నువ్వు సహవాసం చేస్తే నీ ప్రార్థన బ్రతుకు ఏమైపోద్ది? నులివెచ్చని స్థితికి ఉండవలసిన రెండవ లక్షణం శరీరానుసారమైన మనస్సు. నీకు ఇష్టమైతే వెళ్తావు, లేకపోతే లేదు. ఇది దేవుని సన్నిధిలో నీకు ఇష్టమైనట్టుగా చేస్తే కాదు, ఆత్మ ద్వారా ప్రేరేపించబడాలి. ఆమేన్. దేని ద్వారా ప్రేరేపించబడాలమ్మా? ఈరోజు ఆత్మకార్యాలు అపవాది ఆపేస్తాడు. ఆత్మకార్యాలను అపవాది అడ్డపెడతా ఉంటాడు. ఇది చాలా ప్రమాదం. దేవుని ఆత్మను దుఃఖపరిచే ప్రమాదం. ఇకపోతే మూడవది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరొక సమయం నా ముందు కనబడుతుంది కనుక మరొక విషయాన్ని, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. కాగా, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, మాట వలన కలుగును. అందరూ చెప్దామా మాట? విశ్వాసం ఎలా కలుగుతుంది? క్రీస్తుని గూర్చిన, అందరూ చెప్పండి, క్రీస్తుని గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును. అంటే ఈరోజు సంఘములలో ఎంతమందికి విశ్వాసం ఉంది? సహవాసం చేస్తే కదా విశ్వాసం వచ్చేది. చర్చిలో కూర్చొని విసిగిపోయే మనస్తత్వం ఈరోజు నీకుందంటే నీవు నులివెచ్చే స్థితిలో ఉన్నావని కదా అర్థం. సంఘములో, మందిరములో కూర్చొని ప్రియులారా చెప్పే వాక్యాన్ని గ్రహించకుండా, చెప్పే మాటను నువ్వు ధ్యానించకుండా, గ్రహించకుండా, నాకు తెలుసులే ఈ మాటలు అని నువ్వు అనుకుంటే అది నులివెచ్చని స్థితి కదా. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఈరోజు సంఘ ఆరాధనలు కానీ, సంఘ కార్యక్రమాలు కానీ ఆ మాట వింటే అనేక మందికి విసుగు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు అయ్యో నా సన్నిధికి వెళ్ళాలన్న ప్రేరణ నీకు వస్తుంది. కానీ మిగిలిన కార్యక్రమాలంటే యూ డోంట్ కేర్. ఈరోజు పట్టించుకోం. ఎవరైనా ఇంట్లో గృహ కూడికంటే సంఘ ఆరాధనలు కానీ, సంఘ కార్యక్రమాలు కానీ అది వినడం వలన బోర్. ఉదయకాల ప్రార్థన ఏకీభవించండి అంటే అది మీకు విసుగు. ఉపవాస ప్రార్థనకి అటెండ్ అవ్వండి, రండి ప్రార్థన చేద్దామంటే అది మీరు వినుటకు విసుగు. బట్ వ్యర్థమైన కార్యక్రమాలకి, వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన పనులకు ఆసక్తి చూపించేది ప్రియులారా అది శరీరానుసారమైన మనస్సు. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు సంఘములలో అలాంటి విశ్వాస పరులు లేనందువలన నులివెచ్చని స్థితిలో ఉన్నాం. బలహీనమైన వారిని బలహీనపరచడం మాత్రమే విశ్వాసుల పరుల యొక్క వైనముగా మారింది ఈరోజు ప్రియులారా. వాక్యం చెప్తుంది క్రీస్తు యొక్క మాటలు వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ద ఫెయిత్. యు టాక్ అబౌట్ జీసస్, యు సింగ్ అబౌట్ జీసస్, యు స్పీక్ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, దేవుని సన్నిధిలో మరి నువ్వు మాట్లాడేది దేవుడు నీకేం చేశాడో నువ్వు మాట్లాడు.
దేవుని సన్నిధిలో దేవుడు మహింపరచబడతాడు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏమైందో అన్న విషయాలు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నిలువచ్చని స్థితిలో ఉన్నావు కదా. బయట విషయాలు ఈరోజు దేవుని సన్నిధిలో మాట్లాడే రీతి విధానం ఈరోజు ఉంది. లోకంలో ఉన్న లౌకికము, లోకంలో ఉన్న రాజకీయము, లోకంలో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి మనస్తత్వాలు ఈరోజు సంఘములో ప్రవేశించాయి. గమనించాలి, ఇది దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని భయపడి కొన్ని మందిరాల్లో గోడల మీద దేవుని వాక్యాలు రాస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చిన ప్రజలు కూర్చొని ఆ వాక్యాలను చదివి ధ్యానించటానికి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి రాగానే నీ యొక్క ధ్యానము దేవుని మీద ఉండాలి, నీ మనస్సు దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. అంతేగాని నాట్ ఫర్ అన్నెసెసరీ థింగ్స్, పనికి రాని మాటల గురించి కాదు. మందిరంలోకి ప్రార్థనకు రానప్పుడు టీ ఉంటే బాగుంటుంది, సమాసం ఉంటే బాగుంటుంది, మాకు ఇది ఉంటే బాగుంటుంది అనే ఆలోచన, అది నువ్వు మందిరంలోనికి రాకముందు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ మైండ్, నీ ధ్యాస దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? చెప్పండి గట్టిగా, దేని మీద ఉండాలి? యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. దేవుని మందిరం కట్టిన తర్వాత మీ మొబైల్స్ అన్నీ కూడా బయటే పెట్టిస్తాం. దానికి ఒక్కొక్కరికి లాకర్ ఉంటుంది. ఇక మొబైల్స్ అనేది లోపలికి రానియం. ఇది ఈరోజు ఏమండి, పరలోకములో నుండి పడద్రోయబడినటువంటి ఆ కెరూబు, ఆ లూసిఫర్ యొక్క శక్తి అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కడి ఇంట్లో ఉండాలి, చేతిలో ఉండాలనేది అపవాది ఈరోజు పెట్టాడు. ఏదో ఒకరోజు నీ చేతిలో ఉన్నటువంటి ఈ ఫోను, ఈ టెక్నాలజీ ద్వారా రానున్న దినాలలో శత్రువుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా నీ చేతిలో ఉండగానే ఇది పేలిపోద్ది. అలాంటి టెక్నాలజీ రాబోతుంది. దేశాలు పాడు చేయాలంటే, దేశాలను నాశనం చేయాలి అంటే, ఆధిపత్యం చలాయించాలంటే ఈరోజు పెరుగుట వలన విరుగుట అనేది ఎలాగొస్తుందో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్స్ పెడతా ఉన్నారు. ఆ తరంగాల ద్వారా, ఆ రేడియేషన్ ద్వారా ఈరోజు నీ చేతిలో ఉన్న ఫోను హై రేడియేషన్స్ వాడు కానీ పంపించగలిగితే, దాన్ని ఆపరేట్ చేసేదానికంటే అధికంగా వాడు ఉత్పత్తి చేయగలిగితే ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే నీకు తెలియలేని రోగం నీకు సంచరిస్తూ ఉంటుంది. చూసారా, అపవాది ఆల్రెడీ ఏ విధంగా మరణమును ఏ విధంగా ప్రతి ఒక్కరి గృహాలలోను, ప్రతి ఒక్కరి యొక్క చేతుల్లోనే ఎలా పెట్టేశాడో, అది రాకముందే ఇప్పుడు ఈ ఫోను వలన ఆధ్యాత్మికంగా మనం చచ్చిపోయి ఉన్నాం. వీఆర్ కంప్లీట్లీ డ్రైడ్ అప్. నేను మాట్లాడుతుంది నులివెచ్చని స్థితికి ఉన్న సూచనలు మాట్లాడుతున్నాను. మొదటిది, ప్రేమ చల్లారిపోయింది. అందువలన నువ్వు దేవుని సన్నిధికి లేటుగా వస్తావు, దేవుని కార్యాలు లేటుగా, అన్నీ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అందరికంటే ముందుంటావు కదా. సినిమాను ప్రేమించేవాడు అందరికంటే ముందు టికెట్ల లైన్లో ఉంటాడు. సీరియల్ని ప్రేమించేవారు టైంకు ముందే కాసు కూర్చుంటారు అక్కడ. తిండిని ప్రేమించేవాడు, ఈరోజు ఎవరు దేన్ని ప్రేమిస్తారు? మందు తాగేవాడు మందుని ప్రేమించేవాడు, ఆడు కొట్టేపోయిన సరే అక్కడ కాసు కూర్చుంటాడు. దేవుని ప్రేమించి నువ్వు ఎక్కడుండాలా? ఆరాధనలో ఉండాలి కదా. మనుషులు ఆరాధించే సమయంలోనూ ఉండాలి కదా. మనుషులు ప్రారంభ ప్రార్థన చేసినప్పుడైనా ఉండాలి కదా. నీకు దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతేనే పనులన్నీ చక్కబెట్టుకోవాలా. అమ్మో చూడు, అక్కడ పెట్టాలి, ఇది అక్కడ పెట్టాలి, ఇది అక్కడ పెట్టాలి, తాళం వేయాలి, ఇది వేయాలా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడు నీ గృహాన్ని కాయవాడు. నీ దేవుడు నీ కుక్కనే కానీ, నీ ఇంటినే కానీ, నీ గంపనే కానీ ఆయన కాస్తాడు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? నాకు 2 సార్లు అనుకుంటా ఇంటి తాళం మర్చిపోచేసాను నేను. ప్రభువా నీకు వందనాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయారా? హల్లెలూయా. నులివెచ్చని స్థితి గురించి మాట్లాడితే నులివెచ్చనిగా అయిపోతున్నారేమో. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు దేవదూతల్లాగా. ఇప్పుడు ప్రార్థన లేదు, ముసుగేసేసుకొని ఇక్కడ దాకా వాళ్ళొచ్చారా వీళ్ళొచ్చారా, పళ్ళు ముయ్యరు కళ్ళు ముయ్యరు. నులివెచ్చని స్థితి. నేను ఒక మాట చెప్పమంటారా?
మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయినప్పుడు, మీ బీరువాల్లో జీరో అయినప్పుడు, మీ పాకెట్ జీరో అయినప్పుడు, కిచెన్ జీరో అయినప్పుడు తప్పనిసరిగా దేవుని దగ్గర మీరు మోకరిస్తారు. దేవుడు ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని దాటించేశాడు కనుక మీకు సమృద్ధినిచ్చాడు. సమృద్ధినిచ్చిన తర్వాత దేవుని మీద ఉన్న ప్రేమ మీకేమైపోయింది? ఇప్పుడు ఎవరి మీద డైవర్ట్ అయింది? ఇస్సాకు మీద ప్రేమ డైవర్ట్ అయింది కనుక ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలి ఇచ్చేయి. ఎస్ ప్రభువా. లోబడ్డాడు, విధేయత చూపించాడు, కొడుకుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, 172 అడుగులు కలిగిన పర్వతానికి ఎక్కాడు. దారి లేదు, మార్గాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళాడు. దేవుని మాట లోబడ్డాడు. దేవునికి నీ మీద ఉన్న ప్రేమ పునరావృతం చేసుకోవాలంటే ఏదైతే అడ్డుకున్నాయో వాటిని తొలగించుకుంటూ నువ్వు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పనా? నువ్వు దేవునిని, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించకుండా లోకంలో నువ్వెంత సంపాదించినా అది నీ గృహంలో నిలబడదు. మరొకసారి నేను చెప్పమంటారా? దేవుని సన్నిధిని, దేవునిని నువ్వు ప్రేమించకుండా లోకంలో నువ్వెంత సంపాదించినా అది నీ గృహంలో నిలబడదు. నువ్వు అనుకుంటున్నావు పర్వాలేదని, ఏదో ఒక రోజు మొత్తము సుంకం అనేది కట్టవలసిన దినం రాబోతుంది. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నా దేవుడు ఆయన నీకు ఇచ్చినవన్నీ కూడా నమ్మకంగా కాపాడగలుగుతాడు. రాత్రి నేను ఒక మాట మాట్లాడాను. మన గృహాల్లో ఉన్నటువంటి కాల్గేట్ పేస్ట్, ప్రపంచంలో ఈరోజు దాన్ని తెలియలేని వాడు ఎవడో ఉండడు. విలియం కాల్గేట్ అనేటువంటి ఒక యవనస్తుడు ఈ కాల్గేట్ని తయారు చేయడానికి ప్రేరేపించబడ్డాడు. దానికి ముందు ఆయన స్టోరీ ఏంటంటే, వారి తండ్రి రాబర్ట్ కాల్గేట్, తన తల్లి పేరు మేరీ. వృత్తిరీతిగా తన తండ్రి వ్యవసాయదారుడు, పేద స్థితి. అయితే ఆ కాలంలో సరైనటువంటి వ్యవసాయం లేక ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలో ఒక పెద్ద పొలం లాంటిది ప్రదేశంలో వారు నివాసం ఉండడం మొదలెట్టారు. అప్పటికే విలియం కాల్గేట్ 3వ వాడు. అయితే ఆలోచించాడు, నా తల్లిదండ్రులు చాలా పేద స్థితిలో ఉన్నారు, వారికి నేను ఏదైనా వర్క్ చేయాలని చెప్పి ఏదో చిన్న పని ఒక $1 కోసం, $1/2 కోసం పనిచేసేవాడు. అయితే అది కూడా సరిగ్గా దొరికేది కాదు ఆ కాలంలో. ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ కోసం చాలా దినాలు కనిపెట్టేవాడు. ఆయన యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూచి చాలా చలించిపోయేవాడు. ఒకరోజు అతనికి ఐడియా వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా పని దొరకట్లేదని షాంపూస్, సబ్బులు, క్యాండిల్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన యొక్క ఆలోచన చేత ఏదో అవగాహనతో జ్ఞానం సంపాదించి అక్కడ నేర్చుకొని వచ్చి తాను స్వయంగా తయారు చేసి డోర్కి డెలివరీ చేయడం మొదలెట్టాడు. అలాగా చేయడం ద్వారా దానిని బట్టి ఒక చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ళకి ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాడు. నిరాశ చెందాడు. నా జీవితం ఎందుకులే అని అనుకున్నాడు. అప్పుడు ఆయన, నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఉండను, నా తల్లిదండ్రులు ఇక్కడ నా గురించి చాలా శ్రమ పడుతున్నాను, నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నానని ఎరిగి ఆయన ఓడరేవుకి వెళ్ళి ఓడెక్కి ఏదైనా దేశానికి వెళ్ళిపోదామని ఓడలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ ఓడ కదలలేదు. ఇంకా అనేక మంది ప్యాసింజర్లు రావాలి కదని ఓడ రేవులోనే ఉంది. అయితే ఆ ఓడ క్యాప్టెన్ తనని గమనించాడు. దగ్గరికి వచ్చి భుజం మీద చేసి, బాబు వాట్స్ యువర్ నేమ్, నీ పేరేంటి అంటే మాట్లాడలేదు. చాలా నీరసంగా ఉన్నాడు, నిరాశతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. రెండోసారి అలాగా క్యాప్టెన్ అలాగ రౌండ్ వేసుకొని మళ్ళీ వచ్చాడు. కాసేపు పోయిన తర్వాత మళ్ళీ పక్కన కూర్చొని మాటలు కల్పించుకొని మాట్లాడడం మొదలెట్టాడు. అప్పుడు నా పేరు విలియం కాల్గేట్ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ క్యాప్టెను అతని యొక్క మానసిక స్థితిని గ్రహించి యేసు ప్రభు గురించి చెప్పడం మొదలెట్టాడు. ఈ విలియం కాల్గేటు యేసు ప్రభు గురించి చెప్పుచున్న మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నాడు. తను అప్పటికే నిరాశలో, దుఃఖంలో ఉండడం వలన దేవుని మాటలు ఎప్పుడైతే ఈ క్యాప్టెన్ చెప్తున్నాడో ఆ విలియం కాల్గేట్కి ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో చొచ్చుకొని పోయాయి. నిజంగా నమ్మాడు, విశ్వసించాడు. ఆ వాళ్ళలోనే యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరించేశాడు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాడు, నేను ఏ ఊరు వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఒక చక్కటి మందిరంకి వెళ్ళి ప్రతిరోజు కూడా మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసి ఆరాధించి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేసేవాడు. ఆఖరికి రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత ఆయన తెలిసినటువంటి చిన్న పని చేస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. ఈ
ఈ టూత్పేస్ట్ను తయారు చేయగలిగినటువంటి ఆలోచన దేవుడు అతనికి ఇచ్చాడు. ఫార్ములా తయారు చేశాడు, చూశాడు. ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్ చేశాడు. ఆ తర్వాత ఆ కాల్గేట్ పేస్ట్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత తనకు తానే దేవుడైన యెహోవా తన ప్రజలకు, తన యొక్క మర్చిపోయిన తన పితరులకు ఎలాగ పరిచయం చేసుకున్నాడో, అలాగే ఈ విలియం కాల్గేట్ ఈ పేస్ట్ గురించి ప్రతి డోర్కి వెళ్ళి వాడండి, చూడండి అని చెప్పి అందరికీ కూడా ఇవ్వడం మొదలెట్టాడు. ఆ తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చి వాళ్ళకి ఇచ్చిన కాల్గేట్ని బాగుందా లేదని అడిగి బాగుందంటే డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఇలాగా 6 సంవత్సరాలకి ఒక అద్భుతంగా అమెరికా దేశంలో అది పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిన తర్వాత చాలామంది అడిగారు, ఇది ఎలా చేస్తున్నావు అని. గమనించాలి, ఆ కెప్టెన్ ఒక మాట అంటాడు, నువ్వు ప్రభుని నమ్మిన తర్వాత, ప్రభుని విశ్వసించినప్పుడు 4 విషయాలు చేయి, ఇంకేం చేయొద్దు అన్నట్టు. మొదటి విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం అంటే నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి అంటాడు. రెండోది, నీ హృదయంలో దేవునికి తప్ప మరి దేనికి చోటు ఇవ్వద్దని అంటాడు. రెండోది. మూడోది అంటాడు, నువ్వు ఏది అడిగినా ప్రభు చిత్తమే జరిగించమని అడుగు అని అంటాడు. నాలుగోది అంటాడు, నీకు రావాల్సిన రాబడిలో 10వ భాగం ఇచ్చి దేవుని ప్రేమించమంటాడు. ఈ 4 విషయాలు నువ్వు చేయి, దేవుడు నేను దీవిస్తానంటాడు. ఆ కెప్టెన్ చెప్పిన 4 విషయాలే ఈయన చేయడం మొదలెడతాడు. 6 సంవత్సరాల్లో పాపులర్ అయిపోయాడు. 12 సంవత్సరాలకు వచ్చినప్పటికీ అమెరికా దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి మారిపోయింది. ఇది ఏది? ఈ కాల్గేట్. 20 సంవత్సరాలకి ప్రపంచమంతా, జపాన్, జర్మనీ, ఈ కాల్గేట్ పేస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎవరు అడిగినా, బాబు ఇంత పాపులర్ ఎలాగయ్యావు, నీ యొక్క ఈ ప్రోడక్ట్ ఎలాగ ఉత్పత్తి అయిందంటే, ఎవరు అడిగినా ఈ 4 విషయాలు చెప్తున్నాడు. ఏంటో చెప్పండి. నెంబర్ 1, దేవునికి ప్రాధాన్యత. రెండవది, హృదయంలోనే దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి, కానీ దేవునికి కాకుండా ఏది నువ్వు చోటు ఇవ్వదు. మూడోది ఏమన్నాడు, నువ్వు ఏది అడిగినా ప్రభు చిత్తమే జరిగించమని ప్రార్థన చేయి. నాలుగోది, వచ్చిన రాబడిలో 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి ప్రేమించమన్నాడు. అది గమనించండి, దేవునికి 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి ప్రేమించమని. ఇదే ఆయన 6 సంవత్సరాల్లో, 12 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో అందరికీ చెప్పింది ఇదే. తన తల్లిదండ్రులు కూడా ఇదే చెప్పాడు. ప్రియులారా, తన 19వ ఏట మొదలుపెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి పనిని దేవుడు 20 సంవత్సరాల్లో ప్రపంచమంతా కూడా ఆయన ఏమైపోయాడంటే ఈ బికెమ్ ఎ మిలియనీర్. ఈరోజు కాల్గేట్, నా చిన్నప్పుడు నేను మిషన్ స్కూల్లో చదివినప్పుడు కాల్గేట్ డబ్బాలు చిన్న చిన్నవి ఇచ్చేవారు, పౌడర్ డబ్బాలు. అవి తోముకుంటే పళ్ళు తెల్లగా వచ్చాయి. మరి ఇప్పుడు మీరు తోముకుంటున్నారు పళ్ళు, డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అప్పుడున్నది వేరు, ఇప్పుడున్నది వేరు. ఎప్పటికీ నాకు జ్ఞాపకమే, దాని టేస్ట్ వేరు, దాని ఫ్లేవర్ వేరు. అలాంటి కాల్గేట్ పౌడర్ ఎక్కడైనా దొరుకుతుందంటే ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు. అంత పాపులర్ అయ్యాడు. చాలామంది అడిగారు, అయ్యా ఇలాగ నువ్వు పాపులర్ అవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ 4 విషయాలే చెప్పుకొచ్చాడు. అతడు దేవునికి ఇచ్చిన భాగము 10వ భాగం నుండి 30వ భాగానికి వెళ్ళాడు. 30% నుంచి 60%కి వెళ్ళాడు. 60% నుంచి 90%కి వెళ్ళాడు. ఈ 90% దేవునికి ఇచ్చిన ఆ సొమ్ము ఎలా వాడబడిందంటే, దేశాలలో, ప్రపంచంలో ఉన్న దేశాలలో, ఆఫ్రికా, ఇండియా, పూర్ కంట్రీస్కి మిషనరీస్ ద్వారా, అనాథ పిల్లలకి, ఏమండి మిషనరీస్కి, పరిచర్య చేసేవారికి, ఈరోజు ఈ బైబిల్ గ్రంథం అమెరికా దేశంలో ప్రింట్ అవ్వడానికి ఈ కాల్గేట్, విలియం కాల్గేట్ వచ్చినటువంటి రాబడిలో 90% దేవుని పని కొరకే వాడాడు. ఆమె 10% మాత్రం ఆయన తీసుకునేవాడు. ఏమండి, ఆయన ఆ కాలంలో ఇంజనీరింగ్ వర్క్ అంత డెవలప్ కాలేని ఆ కాలంలోనే ఆయన ఒక గొప్ప మిలియనీర్. ఎవరు అడిగినా ఇదే సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటో చెప్పమంటారా? నేను ఎంత గొప్పవాడయ్యానంటే గల కారణం 4 విషయాలు. ఆయన తరచుగా షిప్లో ప్రయాణం చేసేవాడు. అతని తండ్రి 1832లో జన్మించాడు. ఈయన 19 ఏట 1795లో ఈయన జన్మించాడు. 3వ కొడుకు. తన యొక్క తల్లిదండ్రులు ఈయన ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు. తన అన్నదమ్ములు కూడా ఈయన వల్లనే ప్రభువుని తెలుసుకొని ఆయన ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలోనే వారిని అందరినీ సీఓలుగా చేసేసాడు. ప్రపంచమంతా కూడా ఎక్కడికి వెళ్ళిన ఆయనకు ఆదరణ కలిపింది. ఇప్పుడు ఆయన యొక్క మునుమలం ఇప్పటికి కూడా ఫ్యాక్టరీ నడుస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగా? విలియం కాల్గేట్ బికేమ్ ఏ సంబడి. దేవుడు అతని యొక్క ఫెయిలియర్స్ని ఫెయిల్గా చేయలేదు, సక్సెస్ఫుల్గా చేశాడు. గల కారణం 4 విషయాలు. చెప్పండి. 1, 2, తన హృదయంలో ఎవరికి చోటిచ్చాడు?
మూడోది నీ చిత్తమే జరిగించమని ప్రార్థన చేశాడు. నాలుగవది దేవునికి ఆగక ఇచ్చేవాడు. ప్రియులరా, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాటలు గైకొంటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని పనిని చేస్తూ ఉంటాడు. ఈరోజు మీరు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీ ఫైనాన్స్ అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరికి కూడా అప్పులు ఉండకూడదని దేవుని యొక్క ఆశ. మీ పిల్లలు అభివృద్ధి పొందాలి, మీ పిల్లలు ప్రయోజకులు కావాలి, మీ పిల్లలు గొప్పవారుగా కావాలని దేవుని యొక్క ఆశ. ఇది చేయాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో అన్ని ప్రయత్నాలు చేస్తే నీ పిల్లలుగా నువ్వు కానీ అభివృద్ధిలోనికి రావు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడుతూ నీ పని నువ్వు చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. నా గొర్రెలు, మీరెవరు గొర్రెలు? దేవుని గొర్రెలైతే దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మీకు అప్పగించిన సేవకుని మాట వినాలి. దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి లోబడగలిగితే నా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా తీసుకెళ్తాడు. ప్రియులారా, నులివెచ్చని స్థితికి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, నులివెచ్చని స్థితి యొక్క సూచన ప్రేమ లేకపోవడం. రెండవది, శరీరానుసారమైన మనస్సును నడిపించబడ్డం. మూడవది, దేవుని యొక్క కార్యాలు, సంఘ కార్యక్రమాలు ఏదైనా మీకు విసుగును కలిగించే మనస్తత్వం మీలో వలన. ఇది నులివెచ్చని స్థితి. మందిరంకి వెళ్దామా? వెళ్దాంలే, అందరూ రారు, అందరూ వచ్చాక వెళ్దాం. పాటలు అవుతాయి, పాటలు పాడేశాక వెళ్దాం. ఎవరు కీర్తనలు చెప్తున్నారు ఈరోజు? ఓహో వాళ్ళ, అయిపోయిన తర్వాత వెళ్దాంలే. ఇది నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి వలన నువ్వు ఒకరికి మాదిరిగా ఉండలేవు. ఈ నులివెచ్చని స్థితి వలన నిన్ను చూచి నలుగురు పాడైపోయే అవకాశం ఉంది. ఈ నులివెచ్చని స్థితి వలన నువ్వు అనేకులను బలహీనులు చేయగలుగుతావు. దేవుని సంఘములో నువ్వు మాదిరిగా ఉండాలా, ఆసక్తికరంగా ఉండాలా, సమర్పణ కలిగినగా ఉండాలా, ప్రేమించేవారుగా ఉండాలా, ఏదైనా చురుకుదనం కలిగి ఉండాలా. మింగిస, పాము, వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా వైరమే. పాము విషమును చిమ్మగలిగినటువంటి శక్తి పాము ఏర్పాటు చేసుకుంటుంది. ఆ పామును చూచినప్పుడు ఈ మింగిస ఆ విషమును తట్టుకోగలిగినటువంటి శక్తిని ఉత్పత్తి చేయగలిగిన ఒక గొప్ప శక్తి ఈ మింగిసుకుంటుంది. సాధారణంగా మింగిస పాములను ఆహారంగా అలవాటు చేసుకుంది. కానీ ఈ పాము మాత్రం గమనించాలి, తప్పించుకోవడానికి భయంతో అది ఏం చేస్తుందంటే ప్రాణం నుండి తప్పించుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారిరువురికి పోరాటం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరు విన్ అవుతారు ఎక్కువ? చెప్పండి, ఎవరు విన్ అవుతారు? మింగిస్. పాము ఎంత ఎత్తుకు లేస్తే మింగిస్ ఎంత ఉంటుంది, ఎన్ని కాట్లు వేసినా తప్పించుకుంటుంది. అంటే మింగిసుకున్నటువంటి సెన్సర్, నేను దాని గురించి చెప్పడానికి ఇది ప్రస్తావించాను. మింగిసుకున్నటువంటి సెన్సర్ అంటే అతి చురుకుతనము, మైండ్ కానీ బాడీలో కానీ ఆ చురుకుతనాన్ని బట్టి అది చాలా చాకచక్యంగా. ఈరోజు దేవుని ప్రజలలో ఆ చురుకుదనం కావాలా. పాము వలె నీకు ఆటంకాలు ఎప్పుడు అడ్డపడతా ఉంటాయి. మందిరానికి వెళ్దామంటే అప్పుడే చుట్టాలు వస్తారు, మందిరానికి వెళ్దాము అంటే అప్పుడే నీకు ఏదో అడ్డుపడుతుంది, ఎవరో నీకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు నీ నులివెచ్చని స్థితి ప్రియులారా నిన్ను మరి ఎక్కువగా నులివెచ్చని స్థితిలోనికి నడిపిస్తుంది. అందువలన దేవుని బిడ్డలు దేవుని ప్రేమించేవారుగా ఉంటే నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని నీవు డిఫెండ్ చేసుకోగలుగుతావు. నో, ఐ కెనాట్ కమ్ టుడే, నేను ఈరోజు నేను చేయలేను, ఈరోజు నేను రాలేను, ఎంత నష్టమైనా పర్వాలేదు. ఐ వాంట్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న నా స్నేహితులారా, ఆత్మీయులారా, గమనించండి. నీవు నామకార్థంగా దేవుని బిడ్డగా జీవిస్తే అది నులివెచ్చని స్థితి. నువ్వు దేవుని కొరకు జీవిస్తే కష్టమైన, బాధైనా, హింసైనా, శ్రమైనా నువ్వు నిలబడి దేవుణ్ణి మహిమపరచు. నీవు ఆ స్థితిలో నిలబడి దేవుణ్ణి ఆరాధించు. ఆ స్థితిలో ఉంటూ నువ్వు దేవుని సన్నిధికి పో. నీ సన్నిధిలో దేవునికి అగుపడు. సహవాసం చేసేవారితో చేయి, ప్రార్థించే వారితో ఏకీభవించు, వాక్యం వినేవారితో విను, దేవుని యొక్క నామమును గణపరిచేవారితో నువ్వు గణపరచు, దేవునికి ఇచ్చేవారితో ఇవ్వు. దేవుని బిడ్డలతో నువ్వు ఐక్యతగా ఉండు. అలాంటి గొప్ప కార్యాలను నువ్వు చేయగలిగితే నా దేవుడు నిన్ను నులివెచ్చని స్థితిగా ఉండకుండా నిన్ను జీవముతో నడుపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నులివెచ్చని స్థితి ఉంది?
మొదటి ఆదివారం వచ్చే వాళ్ళు ఉన్నారు, రెండో ఆదివారం డొమ్మ కొట్టిన వాళ్ళు ఉన్నారు, మూడో ఆదివారం డొమ్మ కొట్టిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఆఖరి ఆదివారం కనబడిన వాళ్ళు ఉన్నారు. ఇదే స్థితి నులివెచ్చని స్థితి. అది మనలో ఉండుట అది ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వాదం కాదు. ప్రభువా, నా ఉద్యోగం వచ్చింది, నేను ఇంకా ప్రమోట్ చేయబడాలా, మంచిది. ప్రభువా, నేను ఇంకా దీవించబడాలి, నా కుటుంబం ఆర్థికంగా దీవించబడాలి, అప్పులన్నీ తొలగించబడాలి అంటే అది నీ ఒక్కరి వల్ల కాదే. దేవుడి సహాయం లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే, ఆయన సహాయమైన కృప కావాలంటే నువ్వు ఎవరి ముందు కనబడాలి? నీ ప్రత్యక్ష ఎవరి మీద ఉండాలి? దేవుని సన్నిధిని, దేవుణ్ణి ప్రేమించకుండా నేను ప్రయాసపడతాను అంటే ఐ కెన్ గివ్ గ్యారంటీ, దేవుని సహాయము లేనిదే, దేవుని అనుమతి లేనిదే నీవు ఎంత కాలము దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉండి ప్రయత్నం చేసినా అవన్నీ కూడా విఫలమే. ఇట్స్ ఆల్ ఫెయిలియర్. దేవునికి ఇచ్చిన వ్యాపారమే కానీ, అది షాపే కానీ, అది ఏదైనా సరే అభివృద్ధిలోనికి రావాలి అంటే మొదట నువ్వు దేవునికి అగుపడాలి. లార్డ్, ఐ వాంట్ టు లవ్ యూ విత్ మై హోల్ హార్ట్. నా పూర్ణ హృదయముతో నేను ప్రేమిస్తున్నానయ్యా. అలాంటి మనస్సు నీకు కలిగినప్పుడు నా దేవుడు అద్భుత కార్యాలు చేయువాడు. హల్లెలూయా. మరొక 4 విషయాలు నులివెచ్చని స్థితిలో ఉన్నాయి. దేవుని చిత్తమైతే నేను మాట్లాడుతాను రెండో భాగంలో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ప్రభువా, I don't want to be as a lukewarm, but I want to be something different in your presence. I want to be somebody in your sight. I want to be something. Lord, I want to declare in the name of the Lord that I am somebody. నేను నీ నామములో నేను ప్రత్యేకమైన వాడుగా గుర్తించబడాలి ప్రభువా. కనుక నాలో ఉన్న నులివెచ్చని స్థితి తీసేయండి. అవకాశం రాలేదు, నేను అందుకే చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమించలేని వారు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడలేని వారు, దేవుని కార్యాలంటే విసుగుగా బోరుగా ఉన్నవారు నులివెచ్చని స్థితిలో ఉన్నవారే. ఇలాంటి వారు ఐక్యపరచబడలేరు. ఇలాంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడడు. ఇలాంటి వారు ఎంత సంపాదన వచ్చినా, ఎంత రాబడి వచ్చినా నా దేవుడు వాటిని మల్టిప్లై చేయలేడు. అంటే అర్థం ఏంటంటే అది ఉత్పత్తి అవ్వదు. ప్రభు అన్నాడు, ఆదాముతో ప్రభు అన్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలన్నాడు. రెండోసారి నోహతో అన్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అంటాడు, మీరు ఫలించండి అంటున్నాడు. ఫలించటానికి మనం ఏం చేయాలి? ఎండిన వారంగా ఉంటే కాదు. ప్రతిరోజు చెట్టుకి గొప్పు తవ్వుతేనే, ఏమండి, నీరు పోస్తేనే, ఎరువు వేస్తేనే ఆ వేరులు సారవంతంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆ గొప్పు చేయబడినట్లుగా అనుదినము ప్రభు సన్నిధిలో వాక్యము ద్వారా నీ యొక్క ఆత్మీయ బ్రతుకు అనే వృక్షానికి నువ్వు గొప్పు చేయబడాలి. ఎస్, ఐ కేమ్, నేను వచ్చాను అంటే అది దేవుని దృష్టిలో అంగీకారమైనది కాదు. యు నీడ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. చెక్కబడాలి. ప్రభువా, సమ్టైమ్స్ మీరు కొన్ని పార్కులకు వెళ్ళండి. ఆ పార్కుల్లో ఉన్నటువంటి ఆ తోటమాలి ఏం చేస్తాడంటే, అవి అందంగా ఉండు నిమిత్తమై గుబురుగా ఎదిగినటువంటి ఆ మొక్కలను ఒక క్రమంలో ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. క్రమముగా బయటికి తీసుకెళ్ళి క్రమముగా ఆయన కట్ చేస్తాడు. ఎందుకంటే అది క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, చూచిన వారికి ఆకర్షణగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో అలాగా పార్కులో కత్తిరించబడిన మొక్క వలె ఉండాలా. నేను దేవుని సన్నిధికి వస్తాను, నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను, నా ప్రవర్తన నాదే అంటే అది పార్కు మధ్యలో ఉన్న ఆ చెట్టు అందంగా కనబడదు. దాన్ని ఏం చేయాలా? ఉండాలి. నువ్వు లేటుగా వస్తే నో, యు నీడ్ టు బి కట్ చేయబడాలి, సరి చేయబడాలి, పరీక్షించబడాలి. అప్పుడే అది అందంగా కనబడుతుంది. అది దేవుడు చూచి మహిమపరచబడతాడు. కనుక ఈ నులివెచ్చని స్థితి నుండి మనము విడుదల పొందాలి. ఇంకా చాలా విషయాలు మాట్లాడడానికి ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారాన్ని దీన్ని కొనసాగిస్తాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నేను నీకు ఇష్టమైన రీతిగా ఉండాలి, నీ నోటిలో ఉండాలా నాయనా, నీ నాలుకకు నేను రుచికరంగా ఉండాలయ్యా, అంతేగాని నేను ఉమ్మి వేయబడకూడదయ్యా. ఈ రాత్రి ఉదయ కాలం నీ సన్నిధికి వస్తున్నా ప్రభువా, నన్ను బలపరచు తండ్రి, నన్ను స్థిరపరచు ప్రభువా. నా నులివెచ్చని జీవితము
తీసేయండి తండ్రి. నిన్ను ప్రేమించలేకపోతున్నాను, నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నానయ్యా. ఇవన్నీ నీ వలనే నాకు దానమై ఉన్నాయి కనుక అది నేను గ్రహించలేకపోతున్నాను. ప్రియులారా, ఈ నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉంటే, ప్రభువా నేను ఈ రోజు నుంచి నిన్ను ప్రేమించడం మొదలెడతానన్నయ్య అబ్రహంలాగా. ఈ రోజు నుంచి నేను మరలా తిరిగి ప్రభువా ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తానయ్యా. నేను శరీరానుసారమైన మనస్సు ఉంచక ఆత్మానుసారమైన మనస్సు ద్వారా నేను బ్రతుకుతాను ప్రభువా. సంఘ కార్యక్రమాలైనా ఏదైనా ఆసక్తి చూపించి నేను విసుగుకోకుండా, నిర్లక్ష్యము చేయకుండా, ఇగో నైనా ఆలస్యం చేయకుండా నేను మరలా తిరిగి నా జీవితాన్ని నేను పునరం చేసుకుంటానయ్యా. ఈ నిలువెచ్చని స్థితి నాలో నుండి తీసివేయండి ప్రభువా అన్నవారు మీ చేతులు ఎత్తుతారా? నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మదేవుడు మీ స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మీ అప్పుల నుండి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ గృహములో మీ పిల్లల విషయాల్లో ఆ కార్యాన్ని దేవుడు చేయనై ఉన్నాడు. ఈ నిలువెచ్చని స్థితి నీలో ఉన్నంత వరకు నువ్వు ఏ అభివృద్ధిని చూడలేవో. దేవుని సేవకుని యొక్క మాటను దేవుడు రూఢీపరచువాడు. ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనతో పాటు మీరు నిజముగా ప్రభువా నాలో ఉన్న నిలువెచ్చని స్థితి నుండి నేను విడుదల పొందుకుంటున్నాను అని మీరు నమ్మగలిగితే ఈ ప్రార్థనతో దేవుని స్తుతించండి. నా దేవుడు నూతన కార్యాన్ని చేయనై ఉన్నాడు. ఈ మాటలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ సోఫాలో కూర్చున్నా, వంటగదిలో కూర్చున్నా, నా దేవుడు నీ నిలువెచ్చని స్థితిలో ఉండటానికి ఇష్టం లేదో ఆయన నోటి నుండి ఉమ్మి వేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో, కానీ ఆయన నోటికి నువ్వు రుచికరంగా ఉండటానికై ఆయన్ని ప్రేమించడం మొదలెట్టు. ఆత్మానుసారమైన మనసుతో నడిపించడం మొదలుపెట్టు. దేవుని కార్యాలు, దేవుని సన్నిధిని, సంఘ కార్యక్రమాలని ప్రేమించి నువ్వు దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందో. నా దేవుడు ఆయన నోటికి నువ్వు రుచికరంగా ఉంటావు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ మాట యథార్థమైనది, నీ మాట జీవము గలది నాయనా. లేనిది నీవు సృష్టించే దేవుడు ప్రభువా. ఏదైనా చేయగలిగిన సమర్థుడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నేను నీ మాటను ఎరిగి, నీ సత్యాన్ని ఎరిగి నాయనా అనేక పర్యాయాలు నేను నిలువెచ్చని స్థితిలో బ్రతుకుతున్నాను అయ్యా. నా సమయము, నా బలము, నా యొక్క సమస్తాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నానయ్యా. నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేక నేను అనేక ఇబ్బందులకును, అనేక విచారాలకును నాయనా ఇబ్బంది పడి నేను అనేక రకాలుగా పట్టబడుతున్నాను. ఈ మాట ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇగో నా నిలువెచ్చని స్థితిని తీసివేయండి. నా చెయ్యెత్తి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ మాట విని ఎంతమంది అయితే చేతులెత్తి ఉన్నారో ప్రభువా, హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు ప్రేమించి వాడువు కనుక నువ్వు మాట్లాడుచున్న దేవుడువు. ఇప్పుడే వారి హృదయంలో ఉన్న ప్రతి నిలువెచ్చని స్థితి నీ నామములో అది తీసివేయబడును గాక. నీ మాట చెప్తుంది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తును అని. నీ నామములో ప్రభువా ఎంతమంది అయితే తండ్రి నిలువెచ్చని స్థితిలో ఉంటూ కృంగిపోతున్నారో, ఇగోనైనా యేసు నామములో వారిని నిలువెచ్చని స్థితిలో నుండి ఇదిగోనైనా ఒక అద్భుతమైన స్థితిలోనికి మీరు నడిపించండి. వెత్తబడిన మాటలు మా వెనుకల్లో దీవించమని, ఆశీర్వదించమని నాయన. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది అయితే ఈ మాట ద్వారా వీక్షించి ఈ మాట ద్వారా బలపరచబడ్డారో వారిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.